వారికి ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. ఎమ్మెల్సీ కవిత లేఖ ద్వారా బీఆర్ఎస్ బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం బహిర్గతమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కొండగట్టులో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్దపల్లిలో అనాథ యువతి వివాహాన్ని జిల్లా కలెక్టర్ ఘనంగా నిర్వహించారు. వీటితో పాటు పలు అంశాలపై మా కరీంనగర్ ప్రతినిధి రామకృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గత వారం జరిగిన సంఘటన ఒకసారి మనం పరిశీలిస్తే పెద్దపల్లి జిల్లా ఎలిగేడి మండలం ముప్పిరితోట గ్రామంలో మంత్రుల పర్యటన జరిగింది. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబులు కూడా పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు. ఎలిగేడి మండలం ముప్పిరితోట గ్రామంలో జరిగినటువంటి పలు కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొనడం జరిగింది. ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమంలో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేశామని, మరో 20 లక్షల ఇండ్లను కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి ఆయన భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైనటువంటి అందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని, ప్రజలు ఎలాంటి అపోహ పడకూడదు, అదేవిధంగా అందరికీ అందిస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక మరో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఏదైతే నైపుణ్యం కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రంగంలో కూడా ఉద్యోగ కల్పన కల్పిస్తాము. అదేవిధంగా జూన్ నెల నుంచి కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్, అదేవిధంగా శిక్షణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి కూడా మంత్రి శ్రీధర్బాబు చెప్పడం జరిగింది. ఇక ఇదే జిల్లాలో ఒక అనాథ యువతికి పెళ్లి చేయడం జరిగింది. రామగుండంలో ఉన్నటువంటి ఒక అనాథాశ్రమంలో ఉన్నటువంటి మానస అనే యువతికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆయన స్వయంగా చొరవ తీసుకొని ఆమెకి వివాహం జరపడం జరిగింది. జనగాం జిల్లా రఘునాథపల్లికి చెందినటువంటి రాజేష్ అనే యువకునితో మానస వివాహం కుదరగా, అయితే వారిద్దరికి తల్లిదండ్రులు లేరనే విషయం తెలుసుకున్నటువంటి హర్ష ఆయన వెంటనే మానవతా దృక్పథాన్ని ప్రదర్శించారు. గతంలో కూడా ఎన్నో అంశాల్లో మానవతా దృక్పథాన్ని ప్రదర్శించినటువంటి జిల్లా కలెక్టర్ ఈ విషయంలో కూడా తన ఉదారతను చాటుకున్నారు. వెంటనే పెళ్లి కార్డులు కూడా ఆయనే స్వయంగా పంపిణీ చేయడం జరిగింది. పెళ్లి కార్డులు కూడా ప్రింట్ చేయించి కూడా జిల్లా వ్యాప్తంగా కూడా కొంతమంది అధికారులను కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయనారాయణతో పాటు జిల్లా ఉన్నతాధికారులు పాల్గొనడం జరిగింది. అయితే ఈ నెల 21న జరిగినటువంటి ఈ పెళ్లి చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత ఈ పెళ్లికి వచ్చినటువంటి అతిథులంతా కూడా ఇద్దరి వధువరులు కూడా పెళ్లి కానుకలు అందించారు. అదేవిధంగా ఆర్థిక సహాయాన్ని కూడా అందించడం జరిగింది. మరోవైపు కరీంనగర్ జిల్లా కేంద్రంలో హిందూ ఏకతా యాత్ర పేరిట బండి సంజయ్ ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా గత 12 ఏళ్ల కాలం నుంచి కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈసారి జరిగినటువంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున అంటే ఇటు కరీంనగర్ పార్లమెంట్ పరిధే కాకుండా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా బీజేపీ కార్యకర్తలు రావడం జరిగింది. సాయంత్రం జరిగినటువంటి ఈ కార్యక్రమంలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ కూడా ఈ యొక్క ర్యాలీ కొనసాగింది. కరీంనగర్లోని ఆర్యవైశ్య భవన్ నుంచి సాగినటువంటి ఈ ర్యాలీ టవర్ సర్కిల్, అదేవిధంగా కమాన్ నుంచి కూడా కొనసాగింది. మొత్తంగా ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఏదైతే పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత భారత్ చేపట్టినటువంటి యుద్ధం చిన్న యుద్ధం అని అభివర్ణించినటువంటి కాంగ్రెస్ కు ఆయన తనదైన శైలిలో చురుకలందించారు. మల్లికార్జున ఖర్గే అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. చిన్న యుద్ధంగా చూపే ప్రయత్నం చేసినటువంటి ఖర్గేపై ఆయన తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. ఇక ప్రధానమంత్రి మోడీ ఇక్కడ పిఎంగా ఉన్నారు. పాకిస్తాన్ ఇది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అమెరికా అదేవిధంగా చైనా కూడా ఒక రకంగా పాకిస్తాన్కు పరోక్షంగా సహాయం చేసే మద్దతు పలికినటువంటి అంశాలు బయటకు వచ్చాయి. కానీ ఇక్కడ మోడీ మాత్రం ఆ విషయాలు ఏవి పట్టించుకోకుండా అక్కడ యుద్ధం ప్రకటించి అక్కడ పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చే విధంగా చేశారని చెప్పేసి కూడా ఆయన ఈ సందర్భంగా విమర్శించడం జరిగింది. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో కొండగట్టులో కూడా ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు పెద్ద ఎత్తున పెద్ద హనుమాన్ జయంతి కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాలను కూడా అంగరంగ వైభవంగా జరిగాయి. 3 రోజుల పాటు జరిగినటువంటి హనుమాన్ జయంతి ఉత్సవాలకు ఇటు జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఎస్పీలు కూడా దాదాపు వారం రోజుల నుంచి కూడా ఏర్పాట్లకు సంబంధించి కూడా వాళ్ళు పర్యవేక్షించడం జరిగింది. ఆ తర్వాత 20న అంకురార్పణ కార్యక్రమం జరగగా 3 రోజుల పాటు కూడా కార్యక్రమాలను కూడా వేద మంత్రోచ్చల మధ్య ఘనంగా జరిగాయి. ఇక చివరి రోజునటువంటి 22వ తేదీన ఈ కార్యక్రమాల్లో భాగంగా పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా పలు జిల్లాల నుంచి వచ్చినటువంటి మాల చేసుకున్నటువంటి భక్తులు కూడా దీక్షా పనులు కూడా మాల విరమణకు సంబంధించి కూడా దాదాపు లక్షల మందిలో ఇక్కడికి రావడం జరిగింది. కేవలం కరీంనగరే కాకుండా ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, హైదరాబాద్ జిల్లా నుంచే కాకుండా పక్క రాష్ట్రాలైనటువంటి కర్ణాటక అదేవిధంగా మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడ మాల విరమణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముందు రోజు వర్షం పడినప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బందులు బురద
వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇటు ఈవో అటు జిల్లా అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయి ఏర్పాటు చేసింది. దాంతో కూడా భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లో వెళ్తూ కూడా ఈసారి దర్శనం చేసుకోవడం జరిగింది. గతంతో పోలిస్తే కనుక ఈసారి దర్శనం కావచ్చు, లేకపోతే ఇటు స్నానానికి సంబంధించి విషయాల్లో కావచ్చు, కళ్యాణ కట్టబద్ద అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా సంపూర్ణంగా సంతృప్తికరంగా ఉన్నాయని చెప్పేసి కూడా భక్తులు ఒక సంతృప్తిని అయితే వ్యక్తం చేయడింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో పొన్నం ప్రభాకర్ లోక్సత్తా ఉద్యమకారుడు, అదేవిధంగా స్వర్గీయ శ్రీనివాస్ విగ్రహావిష్కరణకు రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కూడా ఆయన కవిత లేఖ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఆయన ఒక రకంగా ఈ లేఖ ద్వారా గతంలో కాంగ్రెస్ ఏదైతే విమర్శలు చేసిందో అది రుజువైంది. మేము ఈ రోజు కాదు, గతంలో మొదటి నుంచి చెప్తున్నాము, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి కూడా గతంలో కాంగ్రెస్ విమర్శిస్తే దాన్ని రాజకీయ విమర్శ అని చెప్పి అన్నారు. కానీ ఇప్పుడు కేసీఆర్ కూతురే స్వయంగా ఇటు బీజేపీని విమర్శించకపోవడాన్ని ఆమె ప్రశ్నించడం జరిగింది. సొంత కూతురు ఈ ప్రశ్నించడంతో ఈ యొక్క బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉన్నటువంటి లోపకాయిరి ఒప్పందం ఈసారి బయటపడిందని చెప్పేసి కూడా ఆయన విమర్శించడం జరిగింది. ఇక కవితకు సంబంధించి కూడా ఆయన కొన్ని విమర్శలు చేయడం జరిగింది. ఎందుకంటే ఇన్ని రోజులు ఎందుకు విమర్శలు చేయలేదు, ఇప్పుడు విమర్శ చేయాల్సిన అవసరం ఏముంది అని మాట్లాడుతూనే ఇక కాంగ్రెస్ పైన వచ్చినటువంటి విమర్శలకు కూడా ఆయన సమాధానం చెప్పడం జరిగింది. ఏదైతే నేషనల్ హెరాల్డ్ సంబంధించి కావాలనే రేవంత్ రెడ్డిని ఇరికించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు, బీజేపీ కావాలని విమర్శలు చేసింది. అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీనిపైన విమర్శ చేయడం సరికాదు. ఎందుకంటే ఈ యొక్క కాళేశ్వరం అంశాన్ని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఆయన ఈ విషయాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డికి ఈ అంశంతో ఎలాంటి సంబంధం అని చెప్పేసి కూడా పొన్నం ప్రభాకర్ చెప్పారు. కెమెరామెన్ వినయ్తో రామకృష్ణ, మహాన్యూస్.